Hi, welcome to Witsconnect. This is Suresh Nalla, Assistant Professor in Mechanical Engineering Department. So today's topic is stress strain curve. Stress strain curve for ductile materials. Okay. So this is the specimen we have to test a tension test. Okay. So here these are the grip sections. Okay. సో మనం ఈ టెన్షన్ టెస్ట్ ఎక్కడ చేస్తామంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో చేస్తాం. సో ఇట్ ఈస్ హైడ్రాలిక్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. ఓకే, ఇక్కడ ఫిగర్లో చూస్తున్నారు కదా, ఇది యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. సో ఈ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో మనం ఏంటంటే ఈ వర్క్ పీస్ని, ఈ టెస్ట్ స్పెసిమెన్ని మనం 2 జార్స్ ఉంటాయి, ఆ 2 జార్స్ మధ్యలో మనం ఫిక్స్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం గ్రిప్ సెక్షన్ ఇచ్చాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం లోడ్ అప్లై చేస్తున్నామో ఆ లోడ్ టైంలో మన ఆ జార్స్ నుంచి బయటికి రాకుండా గ్రిప్ కరెక్ట్గా పట్టే విధంగా మనం ఈ గ్రిప్ సెక్షన్ ఇస్తాం. ఇక్కడ మేబీ ఈ గ్రిప్ సెక్షన్ నర్లింగ్ కావచ్చు, లేదంటే థ్రెడ్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 2 సైడ్స్ ఉంటుంది, బోత్ సైడ్. అండ్ ఇక్కడ గేజ్ లెంత్ వచ్చేసి ఇట్ ఈస్ 50 mm మనం తీసుకుంటాం. ఈ 2 డాట్ పాయింట్స్ ఉన్నాయి, సో ఈ 2 డాట్ పాయింట్స్లో మనం గేజ్ లెంత్ తీసుకుంటాం. ఓకే, ఈ గేజ్ లెంత్ ఇట్ ఈస్ 50 mm ఉంటుంది. ఓకే, సో దిస్ ద ఓవరాల్ లెంత్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద షోల్డర్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద డయామీటర్. it is a circular cross section. ఓకే, సో ఈ టెస్ట్ స్పెసిమెన్ ఎలా ఉంటుందంటే సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఉంటుంది. సో అందుకే ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ డయామీటర్ ఆర్ విడ్త్. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో చేస్తాం. ఇట్ ఈస్ మేబీ టైం టేకింగ్ 8 to 15 minutes కావచ్చు, 15 to 30 minutes కావచ్చు, 30 to 1 hour కావచ్చు, 2 hours కావచ్చు. అంటే బేస్డ్ ఆన్ నువ్వు అప్లై చేసే లోడ్ని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ మనం లోడ్ ఎలా ఉండాలంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. చాలా తక్కువ టైం, అంటే ఎలా అంటే చాలా తక్కువ లోడ్ అప్లై చేస్తుండాలి, చాలా టైం అప్లై చేయాలి, స్లోగా అప్లై చేయాలి లోడ్ని. అలా అప్లై చేస్తాం. అంటే ఇక్కడ లోడ్ ఎలా అప్లై చేస్తామంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో హైడ్రాలిక్ ప్రెషర్ ద్వారా మనం దీని మీద లోడ్ అప్లై చేస్తాం. సో ఇక్కడ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో బాటమ్ పోర్షన్ అంటే 2 జాస్ ఉంటాయి. బాటమ్ జా ఈజ్ అ ఫిక్స్డ్ వన్ అండ్ టాప్ జా ఈజ్ అ మూవబుల్ వన్. సో ఎప్పుడైతే మనం హైడ్రాలిక్ ప్రెషర్ని అప్లై చేస్తున్నామో ఆ టాప్ జా అయితే ఏది ఉందో అది స్లోగా గ్రాడ్యువల్గా అది ఎన్లార్జ్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాం, మనం టెన్షన్ టెస్ట్ అంటున్నాం. టెన్షన్ టెస్ట్ అంటే లోడ్ అవుట్ సైడ్ వస్తున్నాం ఈ విధంగా. ఓకే, బోత్ సైడ్ అంటే జాని మనం ఏం చేయాలి, అప్వర్డ్ మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే మనం అక్కడ హైడ్రాలిక్ ప్రెషర్ని ఇస్తాం. ప్రెషర్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ జామ్ మెల్లగా స్లోగా మూవ్ అవుతుంటుంది పైకి. సో అలా మూవ్ అయినప్పుడు లోపల మనం పెట్టిన టెస్ట్ స్పెసిమెన్ ఏమవుతుంది, మేబీ ఇట్ ఈస్ ఇన్ టెన్షన్ అండ్ ద గేజ్ లెంత్ అనేది బిట్వీన్ ద గేజ్ లెంత్ మనకేమవుతుంది, ఆ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కొంత టైం వరకు ఇంక్రీజ్ అవుతుంది. మనం గ్రాడ్యువల్ లోడ్ అప్లై చేస్తున్నాం. లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అది ఇంక్రీజ్ అవుతుంది. అంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, స్పెసిమెన్లో స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మ్యాక్సిమం స్ట్రెస్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇదేమవుతుంది, సడన్గా బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ టేకింగ్ a stress strain curve for ductile materials. So ductile materials having large deformations. Okay, large deformations ni ductile materials ఇస్తుంది. ఓకే, ductile materials నథింగ్ బట్ ఇట్ ఈస్ a మైల్ స్టీల్ అనుకోండి. సో మైల్ స్టీల్కి నేను ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేస్తున్నాను. సో ఇది ఎలా ఉంటుందంటే, సో ఇన్ ఎక్స్ యాక్సిస్, ఇన్ వై యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్లో నేను స్ట్రెయిన్ తీసుకుంటున్నాను, వై యాక్సిస్లో స్ట్రెస్ని తీసుకుంటున్నాను, ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ని తీసుకుంటున్నాను. ఓకే, నేను యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో స్పెసిమెన్ని ఫిక్స్ చేసి గ్రాడ్యువల్గా లోడ్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో వాల్వ్స్ ఓపెన్ చేసేసి లోడ్ అంటే హైడ్రాలిక్ ప్రెషర్ని నేను ఇస్తున్నాను. అది మనకేంటంటే గ్రాడ్యువల్గా లోడ్ అప్లై అవుతుంది. సో లోడ్ అప్లై అవుతుంటే సర్టన్ పొజిషన్ వరకు, అంటే ఫ్రమ్ పాయింట్ O to A
ఓకే. ఫ్రమ్ పాయింట్ O to A ఇట్ ఈస్ లీనియర్, ఒక ఇంక్లైన్ లైన్గా వస్తుంది మనకి. ఓకే, గ్రాఫ్ అంటే మీరు ఎప్పుడైతే టెస్టింగ్ మిషన్లో మీరు లోడ్ అప్లై చేస్తున్నారో పక్కన మనకి ఏంటంటే ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనం గ్రాఫ్ని చూడొచ్చు. ఓకే, ఆ గ్రాఫ్లో ఏంటంటే ఫస్ట్ 0 O to A వరకు మనకి లీనియర్గా అంటే ఒక ఇంక్లైన్ లైన్ వస్తుంది. సో ఈ ఇంక్లైన్ లైన్ని ఇక్కడ ఏ ఈజ్ ద నథింగ్ బట్ ప్రపోర్షనల్ లిమిట్. ఓకే, ప్రపోర్షనల్ లిమిట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏ పొజిషన్ అన్నది చూసుకున్నా, సో ఇక్కడ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. ఓకే, సో స్ట్రెస్ అంటే ఏంటంటే స్ట్రెస్ ఈజ్ ద లోడ్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ డెల్టా ఎల్ బై ఎల్, అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. ఓకే, సో ఇక్కడ నేను ఈ స్లోప్ ఇచ్చాను. ఈ స్లోప్ ఏంటంటే ఇట్ ఈస్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ యంగ్స్ మాడ్యులస్ అంటాం. అంటే అప్ టు ఏ పాయింట్ వరకు మనకి హూక్స్ లాని ఒబే చేస్తుంది. ఓకే, ఆ మెటీరియల్ అనేది అప్ టు ఏ పాయింట్ హూక్స్ లాని ఒబే చేస్తుంది. ఓకే, హూక్స్ లాని కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఏ ఈజ్ ప్రపోర్షనల్ లిమిట్, the stress and strain induced in the specimen are directly proportional to the each other. Okay, so next from A to B చాలా తక్కువ అంటే ఈ మనం లోడ్ అప్లై చేసిన ఏమవుతుందంటే ఇది మనకు టైం ఫ్రేమ్లో చాలా తక్కువగా కనబడుతుంది. ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేసినప్పుడు బి పాయింట్ మీకు కనబడకపోవచ్చు, ఎందుకంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, బిట్వీన్ ఏ అండ్ బి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు ఒక్కొక్కసారి మీ గ్రాఫ్లో కనపడకపోవచ్చు. మీరు లోడ్ అంటే మీరు మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళేసి మీరు యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద ఈ స్పెసిమెన్ టెన్షన్ టెస్ట్ చేయండి. చేసినప్పుడు మీకు గ్రాఫ్లో ఏ టు బి మీకు కర్వ్ కనబడదు. ఓకే, ఎందుకంటే చాలా మైన్యూట్, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఏ టు బి. సో ఏ టు బి హియర్ బి ఈజ్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటామండి. సో బి ఈజ్ ద ఎలాస్టిక్ లిమిట్. Elastic limit implies that the specimen regains its original shape and dimensions after removal of external loads. సో ఇక్కడ ఏంటంటే ఈ బి పాయింట్ దగ్గర మీరు లోడ్ అంటే మీరు అప్లై చేసే లోడ్ ఏదైతే ఉందో మొత్తం జీరో చేసేయండి. సో జీరో చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ద స్పెసిమెన్ ఏం చేస్తుందంటే దాని ఒరిజినల్ షేప్కి వస్తుంది. దెర్ ఈస్ నో డిఫార్మేషన్. ఓకే, ఇట్ టేక్స్ ఇట్స్ రీగెయిన్ షేప్. ఓకే, దాని ఒరిజినల్ షేప్కి వస్తుంది. మీరు లోడ్ అప్లై చేస్తారు కొంత ఎలాస్టిక్ అంటే కొద్దిగా మనకి అది ఎక్స్టెండ్ అయింది. ఓకే, దాని లెంత్లో కొంత డిఫరెన్స్ వచ్చింది. బట్ మీరు ఎప్పుడైతే లోడ్ రిలీజ్ చేశారో మళ్ళీ అది దాని ఒరిజినల్ షేప్కి వస్తుంది. సో దాన్ని మనం ఏమంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ హియర్ బి టు సి అండ్ సి టు డి. సో ఇక్కడ సి పాయింట్ ఈజ్ కాల్డ్ as yield point, upper yield point, and D point is called as lower yield point. Okay, upper yield point and lower yield point. So here this is a region rather than point. It is limited by the upper yield point, that is C, and the lower yield point, that is D. The stress strain curve in this part of the graph is almost horizontal. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సి టు డికి వెళ్తే మీకు ఏంటంటే ఆల్మోస్ట్ హార్జెంటల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్, ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ స్ట్రెస్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. ఓకే, మైన్యూట్ డిఫరెన్స్, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది స్ట్రెస్లో, బట్ స్ట్రెయిన్లో నీకు వచ్చేసి ఇంత డిఫరెన్స్ ఉంది. సి టు డి చూడండి, ఇంత డిస్టెన్స్ మీకు సి టు డిలో కనబడుతుంది. ఓకే, which implies that there is an appreciable increase in strain for a negligible increase in stress. Okay, so yielding starts at C and ends at D. After the point D, the material due to strain hardening again starts taking the load and the curve raises. The material now is said to be plastic and
the deformation is of nearly permanent nature. Okay, so ఇక్కడ చూడండి, yield point is the maximum stress at which the specimen is deformed without a noticeable increase in load, that is strain is increased without noticeable increase in stress. సో ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్లో ఎలాంటి ఇంక్రీజ్ లేదు, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం లోడ్, మ్యాక్సిమం స్ట్రెస్ ఇక్కడ వస్తుంది మనకి, అండ్ స్ట్రెయిన్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, స్ట్రెయిన్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సి టు డి, ఓకే, ఇది ప్లాస్టిక్ రీజియన్ అంటాం, అంటే బి టు డి, దీన్ని మనం ప్లాస్టిక్ రీజియన్ అంటాం. సో ఇక్కడ మనం లోడ్ అప్లై అయిన తర్వాత ఏమవుతుందంటే దెర్ ఈజ్ నో రీగెయిన్ పొజిషన్, మళ్ళీ అది దాని పర్ఫెక్ట్ ఒరిజినల్ పొజిషన్ కాదు. ఇప్పుడు బి దగ్గర మనం ఏమవుతుంది, ఎలాస్టిక్ లిమిట్ దగ్గర మనకి లోడ్ రిమూవ్ చేస్తే ఇట్ ఈస్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. బట్ డి దగ్గర అలా ఉండదు. సో డి దగ్గర ఇప్పుడు ఏమైనా ఎన్లార్జ్ అయింది అనుకోండి, అది అలానే ఉంటుంది. సో ప్లాస్టిక్ రీజియన్లో ఉంటుంది కాబట్టి అది మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి రాదు. సో ఇట్ ఈస్ డి పాయింట్. సో దట్ ఈస్ yield point. Next, so from D to E it is called ultimate strength. Okay, and E to F, the F point is called rupture and breaking point. Okay, that E point denotes ultimate strength. Ultimate strength is nothing but it is the maximum stress that a material can withstand without a fracture under tensile load. This is also known as maximum stress. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ మ్యాక్సిమం పోర్షన్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ అంటే మన లోడ్ గ్రాడ్యువల్గా అప్లై చేసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అయింది, దట్ ఈస్ ఈ పాయింట్, దట్ ఈస్ అ అల్టిమేట్ స్ట్రెంత్ అండ్ వితౌట్ ఫ్రాక్చర్. ఇక్కడ మనకి వితౌట్ ఫ్రాక్చర్ అండ్ ఎలాంటి ఫ్రాక్చర్ లేకుండా మనకి మ్యాక్సిమం స్ట్రెస్ని మ్యాక్సిమం స్ట్రెస్ రీచ్ అయిన తర్వాత, సో ఆ స్ట్రెస్ పాయింట్ని మనం ఏమంటే మ్యాక్సిమం స్ట్రెస్ ఆర్ అల్టిమేట్ స్ట్రెంత్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఈ పాయింట్, ఇట్ ఈస్ అల్టిమేట్ స్ట్రెంత్. నెక్స్ట్ F point. F point is the rupture and breaking point. So breaking point after the ultimate stress, the necking of the specimen takes place. అంటే మ్యాక్సిమం స్ట్రెస్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే దేర్ ఈజ్ అక్కడ నెక్కింగ్, అంటే మనకి ఫ్రాక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, క్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. క్రాక్ స్టార్ట్ అయ్యి సడన్గా ఫ్రాక్చర్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. స్పెసిమెన్ 2 పీసెస్గా బ్రేక్ అయిపోతుంది. సో దాన్ని నెక్కింగ్ ఆఫ్ ద స్పెసిమెన్ టేక్స్ ప్లేస్, which causes loss in the load carrying capacity of the specimen and ultimately cause it to fail. Okay, so at F point the test specimen cut into 2 pieces, okay, with the necking. Okay, so this is a stress strain curve for ductile materials. So here from O to B, ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. సో ఈ ఎలాస్టిక్ డిఫార్మేషన్లో మనకి ఏమవుతుందంటే ద స్పెసిమెన్ అండర్ లోడ్, వెన్ యూ లోడ్ రిమూవ్ ద లోడ్ ఫ్రమ్ ద స్పెసిమెన్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, సో నెక్స్ట్ ఫ్రమ్ బి టు ఈ, ఓకే, దెర్ ఈజ్ ఏ యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. అంటే ఇక్కడ ఏదైతే మీకు టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఓకే, సో దాని స్పెసిమెన్ ఎన్లార్జ్ అవుతుంది, దాని లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలా అయితే ఇంక్రీజ్ అయిందో అంతవరకు అలానే ఉంటుంది. ఓకే, మళ్ళీ దాన్ని ఒరిజినల్ పొజిషన్కి రాదు, దాన్ని యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లోకలైజ్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. అంటే మేబీ ఇక్కడ మనకి కొద్దిగా దాని మీద ఉన్న స్ట్రెస్ తగ్గిపోతుంది, ఎందుకంటే మ్యాక్సిమం స్ట్రెస్ రీచ్ అయిపోయి క్రాక్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఉన్న స్ట్రెస్ అనేది డిస్పర్స్ అవుతుంది. దాంట్లో ఉన్న స్ట్రెస్ ఏమవుతుంది, డిస్పర్స్ అయిపోయి స్ట్రెస్ తగ్గిపోయి ఒకనొక టైంలో అది ఫ్రాక్చర్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ద డక్టైల్ మెటీరియల్స్. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా క్వశ్చన్ అడిగారు, సో డ్రా ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అని చెప్పేసి, సో ఫస్ట్ మీరు అడగాల్సిందండి, సార్ విచ్ మెటీరియల్ హ్యావ్ టు డ్రా, ఇట్ ఈస్ డక్టైల్ మెటీరియల్ ఆర్ బ్రిటిల్ మెటీరియల్. ఓకే, సో
So this is a stress strain curve for the brittle materials. So ఇక్కడ ఏమంటే brittle materials such as cast iron show slight measure of plasticity before fracture. The yield strength is measured as percentage of deformation and it is referred as proof stress. సో ఇక్కడ చూడండి, సో సంథింగ్ సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు సమ్ టైం వరకు సమ్ లోడ్ వరకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇంక్లైన్. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి కొంతవరకు మనకు ప్లాస్టిసిటీ చూపిస్తుంది, అంటే ద షేప్ అనేది డైరెక్ట్ కొంత మనకి ఎన్లార్జ్ అవుతుంది. ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఇక్కడ ఈ రెడ్ కలర్ పోర్షన్లో ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఉంది. దెన్ ఆఫ్టర్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ దెర్ ఈస్ ఎ ఫ్రాక్చర్. Okay, so this is the stress strain curve for the brittle materials. Okay, so this is the class for today.